హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక పారిశ్రామికవేత్త కొడుకు ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్తో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ అంశం నెట్టింట ఒక పెద్ద దుమారాన్ని లేపుతూ ఉంది. సో ముంబైకి చెందినటువంటి ఒక హీరోయిన్ పలు సినిమాల్లోనూ సీరియల్స్లో నటించినటువంటి ఆమె ఉత్తరాంధ్రకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్త కొడుకుని ప్రేమించి సీక్రెట్గా వివాహం చేసుకున్నట్టు ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ హీరోయిన్ని కోర్టులు ఆఫర్ చేసి తమ కొడుకును వదిలేయాలంటూ ఆ పారిశ్రామికవేత్త ఆమెకి చెప్పడంతో నాకు కోర్టులొద్దు, నాకు మొగుడే కావాలంటూ ఆ హీరోయిన్ గట్టిగా పట్టుకొని కూర్చుంది. సో మరి అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండడంతో ఆ పారిశ్రామికవేత్త నేరుగా కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలను కలిసి ఆ హీరోయిన్ని భయపెట్టే ప్రయత్నాలు చేశారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి అదే అంశానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో పంచాయతీ కూడా పెట్టారు. సో మరి ఆ పంచాయతీలో కూడా నాకు మీరు ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా కానీ నాకు కోట్లు వద్దు, నాకు నా భర్తే కావాలంటూ ఆ హీరోయిన్ చాలా స్ట్రాంగ్గా కూర్చుంది. సో మరి ఎట్టకేలకో ఆమెని భయపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపెట్టి ఆమె మీద చీటింగ్ కేసులు పెట్టి మొత్తానికైతే ఇవన్నీ భయపెట్టడంతో ఆ హీరోయిన్ ఈ కేసులకి తమ కుటుంబ సభ్యులకు ఏమైనా ప్రాణహాని జరుగుతుందేమోనో భయపడి తిరిగి తనైతే ముంబై వెళ్ళిపోయింది. సో మరి అంతా అయిపోయింది అనుకున్నటువంటి ఆ పారిశ్రామికవేత్త ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చే అవకాశాలు అనేట్టు తలపట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. సో మరి అధికారం కోల్పోయిన తరువాత ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ తను విజయవాడకి వచ్చి తన గతంలో ఎక్కడైతే పెద్ద మనుషుల పంచాయతీ జరిగిందో ఇప్పుడు అదే పంచాయతీకి వచ్చి మళ్ళీ తన భర్త తనకు కావాలంటుందేమో అన్న ఒక భయంతోనైతే ఇప్పుడు ఆ పారిశ్రామిక ఉన్నట్లయితే ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆ హీరోయిన్ నేరుగా ఈసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశాలు ఉంటాయేమో అన్న ఒక భయం అయితే ఇప్పుడు ఆ పారిశ్రామికవేత్తలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే మాత్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అన్న కోణాల్లో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి రానున్న రోజుల్లో ఒకవేళ ఆ హీరోయిన్ తిరిగి మళ్ళీ కనుక ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మాత్రానికి ఖచ్చితంగా ఆ పారిశ్రామికవేత్త మాత్రానికి ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడడం అనేది చాలా స్పష్టత అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఏమవుతుందనేది మనం కూడా వేచి చూడాల్సిందే. మరి ఆ హీరోయిన్ ఖచ్చితంగా అధికారం మారింది కాబట్టి తను తిరిగి మళ్ళీ తన భర్త తనకు కావాలంటూ వస్తుందా, లేకపోతే గతంలో జరిగినటువంటి పరిణామాలని దృష్టిలో ఉంచుకొని నాకెందుకులే ఇవన్నీ, నా లైఫ్ని ఇంకా నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నాను, పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సాఫీగా ఉంది కదా అనే కోణంలో ఆమె ఆలోచించి ఇక్కడితోని ఈ అంశాన్ని క్లోజ్ చేస్తుందా, లేదు తిరిగి ఖచ్చితంగా నా భర్త నాకు కావాలని మళ్ళీ ఒకవేళ తెలుగు రాష్ట్రాలకి వచ్చి తను ఒకవేళ ఈ ఫైట్ చేస్తుందా అనేది చూడాల్సిందే. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.